మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న ఈ వార్ వల్ల ఇండియా మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అందులో మెయిన్ గా వచ్చేసి క్రూడ్ ఆయిల్. ఈ వార్ నేపథ్యంలో ఇరాన్ ఓమన్ మధ్యలో ఉండే ఒక హుర్ముజ్ అనే జలసంధిని ఇరాన్ కంప్లీట్ గా క్లోజ్ చేసింది. ఇది దాదాపు 33 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ మార్గం నుంచి ఇండియాకు వచ్చేసి 15% క్రూడ్ ఆయిల్, అలాగే చైనాకు 38%. ఆల్మోస్ట్ ఇండియాకు చైనా కలిసి 50% క్రూడ్ ఆయిల్ ఈ ఏరియా నుంచి షిప్పింగ్ అవుతుంది. సో ఇది కంప్లీట్ గా క్లోజ్ చేయడం వల్ల ఇండియా మీద ఈ క్రూడ్ ఆయిల్ అనే ప్రభావం చాలా చూపిస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఇండియా గవర్నమెంట్ మన దగ్గర 25 డేస్ సరిపోయే క్రూడ్ ఆయిల్, అలాగే 25 డేస్ సరిపోయే పెట్రోలియం, డీజిల్ నిల్వలు ఉన్నాయని డిక్లేర్ చేసింది. అయితే మనకు ఈ హుర్ముజ్ జలసంధి నుంచి వచ్చేది ఓన్లీ 40%. ఇట్లాంటి సిచ్యువేషన్ లో రష్యా గవర్నమెంట్ మాకు గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే రష్యా గవర్నమెంట్ ప్రెసిడెంట్ పుతిన్ గారు మనకు 9.5 మిలియన్ బ్యారియల్ క్రూడ్ ఆయిల్ ని ఇండియాకు పంపించాలని డిక్లేర్ చేసింది. ఇంత పెద్ద డీల్ ఇండియా అండ్ రష్యా గవర్నమెంట్ మధ్యలో ఉన్న ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ వల్ల మనకి ఇంత పెద్ద డీల్ అనేది సెట్ అయింది. ఈ వార్ ఎంత త్వరగా కంప్లీట్ అయితే అంత బెటర్. లేదంటే మనకు ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఒక 9% వరకు పెట్రోల్ అండ్ డీజిల్ పైన రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. మిడిల్ ఈస్ట్ లో ఇప్పుడున్న ఈ టెన్షన్ వాతావరణంలో రష్యా ఇండియాకి హెల్ప్ చేయడం మీద మీ ఒపీనియన్ కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.